Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Supply Exams. C19 వాళ్ళకు C14, C16, C16S, C18 వాళ్ళందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సేమ్ మోడల్ పేపర్ కూడా ఉంటుంది. అవునా? సేమ్ క్వశ్చన్ అందరికీ ఒకటే ప్యాటర్న్ వస్తుంది. అయితే C19, C9, C14, C16, C16S వాళ్ళు ఏం చేయాలంటే C18 ప్యాటర్న్ ఫాలో కావాలి. సార్ మాకు ఇవన్నీ యూనిట్స్ మాకు తెలియదు కదా సార్ అంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. మన ఛానల్లో యూట్యూబ్ వైజ్గా పాలిటెక్నిక్ మ్యాథ్స్ M1 ప్లేలిస్ట్ చూస్తే M1 ఫైల్, M2 చూస్తే M2, M3 చూస్తే M3, M4 చూస్తే M4 వీడియోస్ ఉంటాయి మీకు. నెక్స్ట్ ఇది ఒకటే వీడియోలో M1, M2, M3, M4 4 సబ్జెక్టుల బ్లూ ప్రింట్ చూస్తా. అంటే మీరు లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని కంటిన్యూస్గా చూస్తే ఎవరికైతే 2 or more ఎక్కువ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ సప్లీస్ ఉంటే ఇదే వీడియోని ఒకటే వీడియోలో కంటిన్యూ చేస్తాం. మళ్ళీ సపరేట్ వీడియో చేయకుండా సింగిల్ వీడియోలోనే కంప్లీట్ చేస్తాం. అయితే నెక్స్ట్ ఈ సప్లీస్ కూడా ఇక్కడ జూన్ 2022లో జరిగే ఎగ్జామ్స్, జూన్ 2022లో జరిగే ఎగ్జామ్స్. మళ్ళీ ఇదే ప్యాటర్న్ ఈ బ్లూ ప్రింట్ ఉంది కదమ్మా, ఇదే బ్లూ ప్రింట్ మీకు అన్ని సబ్జెక్టులకి ఇదే బ్లూ ప్రింట్. రిమైనింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, రిమైనింగ్ మీ టెక్నికల్ సబ్జెక్ట్స్ కూడా ఇదే బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని వస్తాయి. అయితే ఇక్కడ మీకు అనవచ్చు సార్ మేము మామూలుగా రెగ్యులర్ C18 వాళ్ళు అడగవచ్చు, సార్ రెగ్యులర్ అయితే మేము లాస్ట్ 2 యూనిట్లు చదవంగా అంటే ఇక్కడ అది కుదరదు. సప్లీలో లాస్ట్ 2 యూనిట్లు చదివితే కుదరదు. ఓకేనా? మనకు టోటల్ 40 మార్క్స్ పేపర్ ఉంటుంది. 40 మార్క్స్కు 14 వస్తే పాస్ మనం. అయితే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తే ఫస్ట్ M1, M2, M3, 4 4టికి సంబంధించిన వీడియోస్ ఏ టాపిక్ చదివితే మీకు ఈజీగా ఉంటుంది, ఎందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇప్పుడే చెప్పేస్తా చూడండి. ఇక బ్లూ ప్రింట్కి వచ్చేస్తే మనకు పేపర్ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశారండి. ఓకేనా? పేపర్ ఈస్ 3 పార్ట్స్. మన పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్లో పార్ట్ ఏ నుంచి మనకు వచ్చేసి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, టోటలీ 8 మార్క్స్ వస్తాయి. అయితే సార్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్ అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ యూనిట్ నుంచి, క్వశ్చన్ నెంబర్ 2 సెకండ్ యూనిట్, క్వశ్చన్ నెంబర్ 3 థర్డ్ యూనిట్, క్వశ్చన్ నెంబర్ 4 ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్. అంటే మనకి ఎవ్రీ యూనిట్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది. అర్థమైంది అనుకో నేను చెప్పింది. మీకు ఎవ్రీ యూనిట్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు ఏం చేయొచ్చు, ఎనీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యానుకోరికి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 2 మార్క్సే వస్తాయి. ఒక ఫస్ట్ ఏదన్నా 2. నెక్స్ట్ పార్ట్ బికి వద్దాం. పార్ట్ సిలోకి వచ్చేసి మనకి ఏంటంటే 6 క్వశ్చన్స్ ఇస్తారండి. 9, 10, 11, 12, 13, 14 టోటల్గా 6 క్వశ్చన్. 6 క్వశ్చన్లో మనం అటెంప్ట్ చేయాల్సింది 4 క్వశ్చన్స్ అటెంప్ట్. అయితే సార్ మనకు 6లో ఇంటర్నల్ చాయిస్ లాంటివి ఏమీ ఉండవు, డైరెక్ట్ 6 క్వశ్చన్స్ 6 రాయాలి. 6 అనేది కూడా ఇవ్వడు. ఓకేనా? 6 క్వశ్చన్స్ ఇస్తే 6కి ఎన్ని అటెంప్ట్ చేయాలి మనం? 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 12. అయితే మనం ఓన్లీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యాను అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1, సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2, థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3, ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4. అంటే పార్ట్ బిలో 9th క్వశ్చన్ యూనిట్ 1, 10th క్వశ్చన్ యూనిట్ 2, 11th క్వశ్చన్ యూనిట్ 3 నుంచి వస్తుంది, 12th క్వశ్చన్ యూనిట్ 4, 13th క్వశ్చన్ యూనిట్ 5, 14th క్వశ్చన్ యూనిట్ 6. అంటే ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయండి? 6 మార్క్సే. అంటే 2 యూనిట్లు ప్రిపేర్ అయితే మీకు 6 వస్తాయి. పార్ట్ సి. ఇక పార్ట్ సిలో కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారండి. ఇన్ 6 క్వశ్చన్కు మనం 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్, 4 5s 20 మార్క్స్. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్, 4 5s ఎంత? 20 మార్క్స్. 15th క్వశ్చన్ యూనిట్ 1 నుంచి, 16th క్వశ్చన్ యూనిట్ 2, 17th యూనిట్ 3, 18th యూనిట్ 4, 19th యూనిట్ 5, 20 యూనిట్ 6 నుంచి వస్తుంది. టోటల్గా ఇందులో కూడా ఒక 2 యూనిట్సే ప్రిపేర్ అయ్యారు. అంటే మీకు నచ్చిన ఒక 2 ప్రిపేర్ అయ్యామనుకోండి. ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? 10 మార్క్స్ వస్తాయి. 10 + 16 అవునా? 10 + 6 16, 16 + 2 16 + 2 18 మార్క్స్ వస్తాయి. అంటే మనం ఓన్లీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా పాస్ అవుతాం. ఏమవుతుందండి? ఓన్లీ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా పాస్ అవుతాం. కాకపోతే జస్ట్ కరెక్ట్ 14 కంటే ఒక 4 మార్క్సే ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి ఇంకొక యూనిట్ ప్రిపేర్ కావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే నా సజెషన్కి వచ్చేస్తే చూద్దాం. ఫస్ట్ M1. సార్ M1లో ఏం చదవాలి సార్? M1లో ఏం చదవాలి? M1 అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో M1 ఫస్ట్ M1 సప్లీకి ఉంటాయి. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఇదే. ఫస్ట్ M1 చూడండి. M1 అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సప్లీ ఉండి M1 వాళ్ళు ఏం ప్రిపేర్ కావాలి? మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 1 ఏముందండి? లాగారిథం పార్షియల్ ఫ్రాక్షన్ ఉంది. లాగారిథం పార్షియల్ ఫ్రాక్షన్ ఇది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసి మ్యాట్రిక్స్. 3, 4 వదిలేద్దాం, మనకు అసలు 3, 4తో సైడ్కి కూడా రాకండి. నెక్స్ట్ యూనిట్ 6 వచ్చేసి సైమల్టేనియస్ సొల్యూషన్స్ ఒకటి,
ఇంకోటి సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒకటి, ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒకటి. అయితే మీరు ప్రిపేర్ కావాల్సిందంటే M1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఫస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్, 6th యూనిట్ ప్రిపేర్ కండి. అంటే లాగారిథమ్స్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్, నెక్స్ట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి సైమల్టేనియస్ సొల్యూషన్స్ అండ్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ, ట్రయాంగిల్స్, సొల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ కావాలి. అంటే మీరు ఏం ప్రిపేర్ కావాలని M1 ప్రిపేర్ వాల్యూ యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 2, యూనిట్ 3 ఈ 3 మీరు ప్రిపేర్ కావాలి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఈ 3 ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. ఓకేనా? ఫస్ట్ ప్రిపేర్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ సార్? 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా చాలుగా. అంటే మీరు ఫస్ట్ మ్యాట్రిక్స్ యూనిట్ 2 అండ్ యూనిట్ 6 ఈ 2 కంప్లీట్ చేసుకోండి అబ్బా. యూనిట్ 2 అండ్ యూనిట్ 6 ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? యూనిట్ 2 నుంచి చూద్దాం. యూనిట్ 2, యూనిట్ 6. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2, యూనిట్ 6, యూనిట్ 2, యూనిట్ 6 ఎన్ని వస్తున్నాయి మనకు? 10, 6, 2 టోటల్ 18 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ 18 వస్తాయి అంటే మనకు తెలియకుండా మనం ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా ఇబ్బంది లేకుండా మార్క్స్ వస్తాయి 18. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేస్తే నెక్స్ట్ ఇంకేంది యూనిట్ 1 ప్రిపేర్ అయ్యారనుకో, ఈ 2 యూనిట్ 2, యూనిట్ 6 అయిపోయాక యూనిట్ 1కి రండి. యూనిట్ 1లో మీకు యూనిట్ 1 ప్రిపేర్ అయితే ఒకటి, ఇక్కడ ఒకటి అప్లై చేస్తామని, ఇక్కడ ఒకటి అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఎన్ని మ్యాథ్స్ అవుతాయి? 5 + 3 8, 8 + 1 9 అంటే 27 మార్క్స్ వస్తాయి. అంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు అన్నట్లు. మినిమం 3 యూనిట్స్ ప్రిపేర్ కావాలి. 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే పాస్ అవుతారు. సార్ మీరు నాకు చెప్పి నేను నచ్చలేదు, నేను 3, 4, 5 ప్రిపేర్, అది మీ ఇష్టం అబ్బా. ఏ యూనిట్స్ మీకు ఈజీగా అనిపిస్తే అవి ఫస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా ఇంకో బెస్ట్ ఆప్షన్, ఇంకా కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకటే ఎక్స్ట్రా మార్క్ వస్తుంది, అంతకుమించి ఇంకేముండదు. సీరియల్గా 3 ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. నాకు తెలిసి అయితే ఇట్స్ ద బెటర్. ఏంటి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 6. ఎందుకంటే ఇందులో ట్రిగనామెట్రీ అనేది తక్కువ వస్తుంది, ఈజీగా ఉండే. లాగారిథం చాలా చిన్న టాపిక్, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. పార్షల్ ఫ్రాక్షన్ నుండి 4 మెథడ్ చూసుకుంటే సరిపోద్ది. మ్యాట్రిక్స్ మాత్రం చాలా ఈజీ, ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో కూడా క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ రూల్, గాస్-జార్డియన్ మెథడే ఉంటుంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇంతకు మించి ఇంకేమీ లేవు కాబట్టి చూసుకోండి. మన దాంట్లో కూడా పాలిటెక్నిక్ మ్యాథ్స్ M1 ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూస్తే హ్యాపీగా పాస్ అయిపోతారు మెథడ్ వైజ్గా ప్రాబ్లం. ఇది M1కి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మనం M2కి వెళ్దాం. M2 ఏం ప్రిపేర్ కావాలి? ఏం ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేస్తాం. స్కోరు కావాలి, ఎట్ ఏ టైం పాస్ కూడా కావాలి ఈజీగా. M2 మ్యాథ్స్ M2కి వచ్చినట్లయితే మనకు మ్యాథ్స్ M2లో నా సజెషన్ వచ్చేసి యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. యూనిట్ 3 వచ్చేసి డిఫరెన్షియేషన్ పార్ట్ ఉందిగా, డిఫరెన్షియేషన్ 1 పార్ట్ 1 ఒకటి ఉంటుందని, అండ్ లిమిట్స్. యూనిట్ 3లో డిఫరెన్షియేషన్, పార్ట్ 2 పార్షియల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అయితే సార్ మీరు కన్ఫామ్గా మీరు 3 and 4 నేర్చుకోవాల్సిందే. 3, 4 అనేది మస్ట్ అండ్ షుడ్ అందరికీ సేమ్ అన్నట్టు. ఎందుకు సార్ అంటే డిఫరెన్షియేషన్ 1, డిఫరెన్షియేషన్ 2 వస్తే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వరకు మీరు రాగలుగుతారు, లేకపోతే మీకు ఏమీ రాదు. ఓకేనా? మనం చెప్పుకున్నట్లేంటి, ఫర్ 3 and 4 ప్రిపేర్ అయ్యాను అనుకోండి, 3, 4 అంటే ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు? 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చి 6, ఇక్కడికి వచ్చేనా 10, టోటల్ ఎంత? 18. బట్ మనం పాస్ కావడానికి కావాల్సిన మార్క్స్ ఎన్ని? 14. అంటే మనం 2 యూనిట్లు ప్రిపేర్ అయితే సేఫ్ జోన్. బట్ ఇన్ కేస్ మనకు అందులో ఏమైనా టఫ్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే యూనిట్ 5 అనేది బాగా యూజ్ అవుతుంది అన్నట్లు. మీకు డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళైతే యూనిట్ 5 పక్కా ప్రిపేర్ కండి. ఎందుకు సార్ అంటే యూనిట్ 5 చాలా ఈజీ ఉంటుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, స్లోప్ ఆఫ్ ది నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, యాంగిల్ బిట్వీన్ ఆర్థోగోనల్. అంతకు మించి ఇంకేముండవు. ఓకే, యూనిట్ 5 కూడా ప్రిపేర్ అయితే ఏమవుతుంది? ఇక్కడ ఒకటి అంటే ఇంకొక 1 మార్క్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఒకటి ఇంకా 3 మార్క్స్ యాడ్ అవుతాయి, ఇక్కడ ఒకటి ఇంకో 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే టోటల్ ఎన్ని? 27 మార్క్స్కి రాయొచ్చు మీరు 3 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి. అయితే మనకి ఈ సప్లీ ఎగ్జామ్స్కి మాత్రం అన్ని యూనిట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చిండు, ఓకేనా? మీరు 3, 4, 5 ప్రిపేర్ కండి. ఇది M2లో మీకు డిఫరెన్షియేషన్ వస్తాయి కాబట్టి అది చేస్తారు. ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రం లీవ్ చేయండి అప్ప. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డిఫరెన్షియేషన్ 2 కొద్దిగా టఫ్ అనిపిస్తే మీరు 6th యూనిట్ అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ అప్లికేషన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ M3కి వెళ్దాం. M3కి వెళ్తే
M3, M2 అయిపోయింది కానీ నెక్స్ట్ వచ్చేసి M3. M3లో ఇంకా బెటర్, M3కి వచ్చినట్లయితే మనం ఏం చేస్తాం, M3లో వచ్చేసి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ప్రిపేర్ కాండి. యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 3. అయితే యూనిట్ 3 ప్లేస్లో యూనిట్ 3 వద్దనుకున్న వాళ్ళు యూనిట్ 5కి వెళ్ళిపోండి. యూనిట్ 3 మాకు ఒకసారి మేము అసలు దాన్ని ప్రిపేర్ కామనుకున్న వాళ్ళకు ఇంకో ఆప్షన్ ఏంటిది, యూనిట్ 5. యూనిట్ 1 నుంచి వచ్చేసి మనకు ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ బేసిక్సే ఉంటాయండి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ బేసిక్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇదే ఇండిఫినైట్ పార్ట్ 2 ఉంటుంది. ఇలా ఇది పార్ట్ 1 అన్నట్లు, ఇది పార్ట్ 2. ఓకేనా. ఈ రెండు కన్ఫామ్ మీరు ప్రిపేర్ కావాల్సింది. ఎందుకు సార్, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఎవరు M3 సప్లీ రాస్తున్నా కానీ ఫస్ట్ 2 యూనిట్లు మీరు ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకు సార్ అంటే ఫస్ట్ 2 మీరు ప్రిపేర్ అయితేనే బెటర్ స్కోర్ వస్తుంది. ఐ మీన్ పాస్ కావడానికి నేను చెప్పేది, మరి 30-35 ఇట్లా రావు, 27 వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రిపేర్ కావాలి. ఈ 2 వస్తేనే మీకు 3rd, 4th, 5th వస్తూ ఉంటాయి అన్నట్లు. చూస్తే ఫస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్స్ కవర్ అయిపోయి, ఇందులో 2 క్వశ్చన్స్ ఫస్ట్ 2, ఇందులో 2. అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయని 10 మార్క్స్, 6 మార్క్స్, ఇక్కడికి వచ్చేవారికి 2 మార్క్స్, టోటల్ ఎన్ని 18 మార్క్స్ వస్తాయి. అంటే మనం సేఫ్ జోన్లో. అయితే యూనిట్ 3కి వచ్చేసి డిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇది యూనిట్ 3 ఇస్ డిఫినైట్ ఇంటిగ్రేషన్. యూనిట్ 3 అంటే ఏంటండి, డిఫినైట్ ఇంటిగ్రేషన్కి వస్తాం. యూనిట్ 3 డిఫినైట్ ఇంటిగ్రేషన్ అవుతుంది. యూనిట్ 5 వచ్చేవారికి సార్ ఎవరికైతే డిఫినైట్, నాకు తెలిసి ఈ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి యూనిట్ 3 డిఫినైట్ ఇంటిగ్రేషనే ఈజీ. నన్ను అడిగితే కంటిన్యూస్గా ఇది ప్రిపేర్ కానీ, సార్ మాకు డిఫినైట్ ఇంటిగ్రేషన్ వద్దు, మాకు అది కొద్దిగా లిమిట్స్ ఉంటాయి, కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతామంటే యూనిట్ 5 ప్రిపేర్ కంటప్ప. యూనిట్ 5లో ఏముంటుంది, మీన్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, RMS వాల్యూ, నెక్స్ట్ ట్రెపిజాడియల్ రూల్, సింప్సన్ రూల్. ఓకేనా. ఎవరికైతే డిఫినైట్ ఇంటిగ్రేషన్ రాదు అనుకున్నారో వాళ్ళు వచ్చేసి యూనిట్ 5కి వెళ్ళండి. మీన్ వాల్యూ, RMS వాల్యూ, ట్రెపిజాడియల్ అండ్ సింప్సన్ రూల్స్ వస్తాయి. ఇది కాకపోతే ఫస్ట్ 3 ప్రిపేర్ అయితే ఓకే, ఫస్ట్ 3 వద్దనుకున్న వాళ్ళు ఫస్ట్ 2 అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అయ్యి, 3 రాని వాళ్ళు 5 ప్రిపేర్ కానీ. 3 వచ్చు సార్, ఈ 3 వచ్చు, నేను ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయితే 5 ప్రిపేర్ కానీ, ఇంకా మీకు ఎక్స్ట్రా అవుతాయి. అప్పుడు 3 యూనిట్స్ ప్రిపేర్ అయ్యానుకోండి, +1 యాడ్ అవుతుందండి, +3. అవునా. ఈ 3 ప్లస్ ఇది కూడా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, 5 కూడా ఇంకొక 1 యాడ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ 1 కూడా యాడ్ అవుతుంది, ఇక్కడ ఇంకొక 1 యాడ్ అవుతుంది, అంటే 3, ఇక్కడ ఒక 3 అంటే 5 ఏమవుతుంది, 20, 12, 2, 3, 4, 5 అవుతాయి. ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తున్నాయి, ఎన్ని మిస్ అవుతున్నాయి అబ్బా, 1, 2, 3 క్వశ్చన్లే మిస్ అవుతున్నాయి. అంటే 37 మార్క్స్ వస్తాయి మీరు 4 యూనిట్లు ప్రిపేర్ అయితే. ఇవి 1, 2, 3, 5 ప్రిపేర్ అయితే. లేదు సార్ అనుకుంటే 1, 2, 3 ప్రిపేర్ అయితే 27 వస్తాయి, 1, 2, 5 ప్రిపేర్ అయినా 27 వస్తాయి. ఇది మీరు మ్యాథ్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషను, ఏరియాస్ వాల్యూమ్స్ టచ్ చేయకండి. అవి 2 మొత్తం వదిలేసి ఇప్పుడు నేను చెప్పిన వాటిలోనే మీకు నచ్చినవి 3 చదువుకోండి. ఫస్ట్ 2 అయితే అందరూ మస్ట్ అండ్ షుడ్గా చదవాలి. 3rd, 5th అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ యూనిట్లో అది నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకు M4 కొద్దాం. M4 మొన్న జరిగింది సార్. C18 వాళ్ళకి M4 ఉండదు. C18 కొందరికి ఉంటుంది, మొన్న రాసిన వాళ్ళకు ఉండదు, రెగ్యులర్ రాసిన వాళ్ళకు. మిగిలిన వాళ్ళకి M4కి వచ్చేవరకు ఏంటంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అంతే. ఇక మీరు ఎక్కడికి వెళ్ళకండి. యూనిట్ 3 ఏంటి, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ యూనిట్ 3 ఫోరియర్ సిరీస్. సింపుల్. యూనిట్ 1, యూనిట్ 2నే అసలు ఈ 2 కలిపి ఒకటి యూనిట్గా కౌంట్ చేసుకోవాలి. యూనిట్ ఎందుకు సార్ అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉన్న ఎవ్రీ క్వశ్చన్ నాన్ హోమోజీనియస్లో వస్తుంది. మళ్ళీ ఎన్ని మెథడ్స్, నేను 3 మెథడ్లు. ఓకేనా. పర్టికులర్ ఇంటిగ్రల్, కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ పర్టికులర్ ఇంటిగ్రల్ చేసే ప్రతి క్వశ్చన్ కాంప్లిమెంటరీ చేయాలి. అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం ఏం చేస్తాం, కాంప్లిమెంటరీ చేస్తాం. దాని బదులు సెకండ్ చేసుకున్నా సరిపోతుంది. అంటే ఈ 2 ప్రిపేర్ అయితే మీకు ఎన్ని వస్తాయి, M4 చదివే వాళ్ళకు కూడా సేమ్ 2, 6, 10, 18 మార్క్స్ సేఫ్ అబ్బా. నన్ను అడిగితే ఎవరైతే M4 సప్లై ఉన్నారో ఫస్ట్ 2 యూనిట్లు బట్టి పట్టండి, ఏమన్నా చేయండి. ఆ 2 యూనిట్లో ఉండేదే 3 మెథడ్లు. ఒకటి పర్టికులర్ ఇంటిగ్రల్కి 3 మెథడ్సే ఉన్నాయి, కాంప్లిమెంటరీ మొత్తం 3 ఉన్నాయి. అదే పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి చేసినా కూడా మీరు మొత్తం చేసినట్లే.
కాబట్టి ఫస్ట్ 2 అయితే ఎవరికైనా M4 ప్రిపేర్ అయ్యే ఎవ్రీ సప్లీ స్టూడెంట్కి కూడా 1 to 2 ఫస్ట్ 2 యూనిట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీకు రావాలి. ఇంకో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ కూడా పెట్టుకోకండి, ఆ 2 వచ్చేలాగానే చదవండి. ఆ 2 అయిపోయాయి, ఇక మేము ఏ క్వశ్చన్ ఇచ్చినా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏముంటాయి, e⁴ax sin bx cos bx, ఇంకోటి x⁴n ఫార్ములాస్. ఈ 3 మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్, ఇదొక మెథడ్. ఈ 3 మెథడ్లు వచ్చినాయి. మేము అందులో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎగ్జామ్లో చేస్తామన్నాకనే మీరు ఫోరియర్ సిరీస్కి రండి. ఇక ఫోరియర్ సిరీస్లో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి సార్ అని అడగొచ్చు. అయితే f(x) = a⁴x ఒకటి, x² x³ ఇవి కూడా 0 to 2π లిమిట్స్, -π to +π లిమిట్, ఇవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. 0 to 2π, -π to +π. ఇది యూనిట్ 3 ఫోరియర్ సిరీస్. అంత ఇంతకంటే ఎక్కువద్దు, A0 AN BN. వీడి వరకు ప్రిపేర్ అయితే థర్డ్ యూనిట్ కూడా మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, టోటల్ 27 మార్క్స్ అవుతాయి, ప్లస్ వస్తాయి. ఎవరికైతే థర్డ్ మరి కొద్దిగా ఆల్రెడీ ఇంతకుముందు పరిస్థితులు బాగాలేక ఫెయిల్ అయ్యి ఇప్పుడు పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, యూనిట్ 4 కూడా ప్రిపేర్ కావచ్చు. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. సార్ ఇందులో ఏమొస్తాయి అంటే ఇందులో కూడా ఇవే a⁴x x x² x³ కాకపోతే లిమిట్స్ చేంజ్ అవుతాయి. ఏంటివి, 0 to π అవుతాయి. ఓకేనా. ఎవరైనా ఫస్ట్ M4 ప్రిపేర్ అయ్యారో ఫస్ట్ 2 యూనిట్లు కంప్లీట్ చేసుకోండి. అవి పర్ఫెక్ట్గా వచ్చని మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో వచ్చాకనే థర్డ్ యూనిట్కి వెళ్ళండి. థర్డ్ యూనిట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఫోర్త్ యూనిట్ జస్ట్ అట్లా టచ్ చేయండి అంతే, అన్ని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయొచ్చు. ఫోర్త్ యూనిట్ కూడా టచ్ చేశారంటే 37 మార్క్స్ ఎటు మిస్ కావు. ఇది బ్లూ ప్రింట్, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇలానే వస్తుంది అబ్బా. పార్ట్ ఏలో 8 క్వశ్చన్సే వస్తాయి. మీరు అన్ని వేరే సబ్జెక్టులు సప్లై ఉన్న వాళ్ళు కూడా 2 యూనిట్ చదువుకుంటే సరిపోద్ది. పార్ట్ ఏ అయినా, పార్ట్ బి అయినా, పార్ట్ సి అయినా కూడా టోటల్ 40 మార్క్స్ పేపర్, 14 వస్తే పాస్. ఓకేనా. మీరు అసలు మ్యాథ్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని వీడియో కూడా చేస్తాను, ఈ రోజన్నా రేపన్నా వస్తుంది, అది కూడా చూడండి. కన్ఫర్మ్ అసలు మీరు రాయడానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారో కూడా రీజన్ చెప్పేస్తాను. ఓకేనా. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ వాళ్ళ పేపర్స్ ఉన్నాయి, అవి ఎందుకు ఎలా కరెక్షన్ చేస్తారో కూడా చూపిస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇవే మోడల్ పేపర్స్ అన్నీ కూడా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటా, చూడండి.